Hi guys, welcome back to ITTECHTARUN channel. ఈ వీడియోలో మనం AWS ప్రొవైడ్ చేసే ఒక సర్వీస్ దట్ ఈస్ కాల్డ్ IEC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో ఈ సర్వీస్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం AWS క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, వాట్ ఆర్ రీజన్స్, అవైలబిలిటీ జోన్స్, అండ్ దాని తర్వాత వీడియోలో వచ్చేసి AWS IAM సర్వీస్ గురించి తెలుసుకున్నాం కదా, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. సో ఐఏఎం యూజ్ చేసి మీరు మీ కంప్లీట్ AWS అకౌంట్ని మేనేజ్ చేయొచ్చు ఎలా. సో వీటిని లాస్ట్ 2 వీడియోస్లో నేర్చుకున్నాం. సో ఇన్కేస్ మీరు వాచ్ చేయకపోతే ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో దగ్గరకు వచ్చేయండి. జస్ట్ ఫర్ రీక్యాప్, సో వాట్ ఆర్ రీజన్స్ అండ్ అవైలబిలిటీ జోన్స్. రీజన్ ఈస్ నథింగ్ బట్ a geographical location. Each region consists of more than 2 availability zones. Availability zones ante entante the actual data center where your resources are running. So that is reason and availability zones. ఇంకా IAM టాపిక్లో వచ్చేసి మనం యూజర్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలి, రోల్స్ జస్ట్ ఇంటరాక్షన్ రోల్ అంటే ఏంటి, దెన్ పాలసీస్ ఎలా అటాచ్ చేయాలి, పర్మిషన్స్ అంటే ఏంటి. సో ఈ టాపిక్స్ అన్ని మనం రోల్స్ IAM టాపిక్లో నేర్చుకున్నాం కదా. దెన్ టుడే టాపిక్స్ ఆర్ EC2. సో ఇవాళ టాపిక్స్లో మనం ఈ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అమెజాన్ EC2 అంటే ఏంటి, EC2లో ఏ పర్చేజ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇన్స్టెన్స్ టైప్స్ ఏమేమి ఉంటాయి, ఒక మెషిన్ని ఎలా లాంచ్ చేయాలి క్లౌడ్లో, సెక్యూరిటీ గ్రూప్స్ బేసిక్స్, అండ్ బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అంటే ఏంటి. డెమోలో మనం ఎలా ఒక వర్చువల్ మెషిన్ మనం క్రియేట్ చేద్దాం, అందులోకి ఎలా లాగిన్ కావాలో అది కూడా చూద్దాం. సో దాంతో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది. లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. సో అమెజాన్ EC2 is AWS primary web service that provides resizable compute capacity in the cloud. Amazon EC2 is a primary web service that provides resizable compute capacity in the cloud. Resizable compute capacity అంటే ఒక ఫిక్స్గా కాకుండా మనకు కావాల్సిన విధంగా మనం రీసెట్ చేసుకోవచ్చు అనమాట. పెంచుకోవడం కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ 100 GB నుంచి 200 GB కానీ, ఇంకేస్ ర్యామ్ కావాలనుకుంటే 8 GB నుంచి 16 GB. సో డిపెండ్స్ ఆన్ అవర్ నీడ్స్ మనం సైజ్ అనేది చేంజ్ చేసుకోవడానికి కుదురుతుందన్నమాట. సో దట్ ఈస్ ద వెబ్ సర్వీస్ దట్ ప్రొవైడ్స్ రీసైజబుల్ కంప్యూట్ కెపాసిటీ మనకు ప్రొవైడ్ చేస్తారు. యూజింగ్ అమెజాన్ EC2 ఎలిమినేట్స్ యువర్ నీడ్ టు ఇన్వెస్ట్ ఇన్ హార్డ్వేర్ అప్ ఫ్రంట్, సో యూ కెన్ డెవలప్ అండ్ డిప్లాయ్ అప్లికేషన్ ఫాస్టర్. సో మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. సో క్లౌడ్లో బెనిఫిట్ ఏమంటే మీరు హార్డ్వేర్ పర్చేజ్ చేసి దాన్ని అసెంబుల్ చేసి దెన్ ఇన్స్టాల్ చేసి ఇదంతా మనకు క్లౌడ్కి వస్తే ఎలిమినేట్ అవుతాయి. సో మనం హార్డ్వేర్ పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. సో AWS వెండర్ ఆల్రెడీ వెరీ హ్యూజ్ డేటా సెంటర్ ఉంటుంది. సో వాళ్ళు రన్ చేస్తుంటారు. జస్ట్ మనం వాటిని రెంట్గా తీసుకొని మనకు కావాల్సింది ఎగ్జిక్యూట్ చేసి ఎంతైతే వాడుకున్నామో దానికి అంత పే చేస్తాం. So here using EC2 it eliminates you need to invest the hardware upfront and you can deploy the application fastగా డిప్లాయ్ చేయడానికి మనకు EC2 అనేది యూజ్ అవుతుంది. ఇట్ రెడ్యూస్ ద టైమ్ టు బూట్ న్యూ సర్వర్స్ ఇన్స్టెన్స్ 2 minutes. సో బేసికల్గా మనం ఫిజికల్ మెషిన్ మీద ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి సెటప్ హార్డ్వేర్ కొని దాన్ని సెటప్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా. ఇఫ్ యూ కమ్ టు ది క్లౌడ్, ఏదైనా ఇన్స్టాన్స్ స్పిన్అప్ చేసి విండోస్ ఆర్ లైనక్స్ విత్ ఇన్ మినిట్స్లో ఇది అప్ అండ్ రన్ అవుతుంది అనమాట. మనకు రెడీగా వచ్చేస్తుంది విత్ ఇన్ మినిట్స్లో. సో మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇట్ రెడ్యూస్ సో మచ్ ఆఫ్ టైమ్. Amazon EC2 provides scalable virtual servers in the cloud. Scalable means you can increase.
An EC2 virtual server is also known as instance and can be made up of different instance types and sizes. జనరల్గా వర్చువల్ సర్వర్ని మనం AWS టర్మినాలజీ ప్రకారం ఏమంటామంటే ఇన్స్టెన్స్ అంటారు. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఇన్స్టెన్స్ అనే వర్డ్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి, సో ఇన్స్టెన్స్ అంటే నథింగ్ బట్ ఒక వర్చువల్ సర్వర్, ఒక మెషిన్. ఆ మెషిన్ అనేది క్లౌడ్లో ఉంటుంది. సో ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ మెషిన్. అండ్ ఆ ఇన్స్టెన్స్ కూడా మనకు ఒక్కో ఇన్స్టెన్స్ ఒక్కో టైప్ ఉంటుంది, సైజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డిపెండ్ మన రిక్వైర్మెంట్ని బట్టి, మన సినారియోని బట్టి మనం చూజ్ చేసుకుంటాం అనమాట. టైప్స్ ఇన్ ది సెన్స్ ర్యామ్ అయితేనేమి అండ్ సిపి కోర్స్ కానీ, సో డిపెండ్స్ అనమాట. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ పర్చేజ్ ఆప్షన్స్. సో మనం EC2 ఇన్స్టెన్స్ మీన్స్ మెషిన్స్ని పర్చేజ్ చేయడానికి ఏ ఆప్షన్స్ మనకు ఉన్నాయి AWSలో. వన్ ఈజ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ఇన్స్టెన్సెస్, డెడికేటెడ్ హోస్ట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ ఆర్ పే బై ది అవర్ ఫర్ ది ఇన్స్టెన్సెస్ దట్ యూ లాంచ్. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ప్రీవియస్ ఎర్లీ డేస్లో మనం ఇంటర్నెట్ షాప్స్ ఉండేవి. సో మనం వెళ్ళేసి ఒక 1 అవర్కి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ పే చేసి ఆ 1 అవర్ యూజ్ చేసి వచ్చేవాళ్ళం. సో మనం ఎన్ని అవర్స్ అయితే యూజ్ చేస్తామో అంత మనీ పే చేసేవాళ్ళం కదా. సో సేమ్ కాన్సెప్ట్. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటే మీరు అవర్కి మనీ పే చేస్తారు, ఎన్ని అవర్స్ యూజ్ చేస్తే అంత అమౌంట్ యూజ్ చేస్తారు. వన్స్ మీరు టర్మినేట్ చేస్తే, మీ వర్క్ అయిపోయిన తర్వాత స్టాప్ చేస్తే అది బిల్లింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. ఓకే. సో there are some few instances which they will charge per minute also. సో 1 అవర్కి ఇక్కడ ఎలా అంటే మీరు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత 1 మినిట్ యూజ్ చేసినా మీకు 1 అవర్కే బిల్ పే చేయాల్సి వస్తాయి. 30 మినిట్స్ యూజ్ చేసినా 1 అవర్కి బిల్ పే చేయాల్సి వస్తే, 1 అవర్ యూజ్ చేసినా 1 అవర్కి బిల్ పే చేయాల్సి వస్తాయి అనమాట. బట్ ఫ్యూ ఇన్స్టెన్స్ టైప్స్ సపోర్ట్స్ ది మినిట్ లెవెల్ బిల్లింగ్. సో యాజ్ ఆఫ్ నో జస్ట్ రిమెంబర్ దట్ వన్. అలాంటి ఫీచర్ కూడా ఉందని, అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయని. బట్ జస్ట్ కమ్ బ్యాక్ టు ది టాపిక్. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్ అంటే మనం అవర్కి మనం పే చేస్తాం అనమాట. The second one is reserved instances. Purchase at a significant discount instances that are always available for a term from 1 year to 3 years. Reserved instances అంటే మీరు ఒక ఇన్స్టెన్స్ని రిజర్వ్ చేసి పెట్టుకుంటారనమాట. లైక్ మీరు ఒక వెబ్సైట్ రన్ చేద్దాం అనుకున్నారు, అట్లీస్ట్ అది 1 ఇయర్ అన్నా నడుస్తుంది, అండ్ నాకు ఒక 8 GB ర్యామ్, సర్టెన్ నెంబర్ ఆఫ్ స్టోరేజ్తో ఒక మెషిన్ రన్ చేయాలనుకుని మీరు క్లారిటీగా ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు 1 అవర్ అలా పే చేయకుండా కంప్లీట్గా 1 ఇయర్కి ఒక టర్మ్ ఉంటుంది, దానికి అలా పే చేస్తారు అనుకోండి. సో 1 ఇయర్ టర్మ్ ఉంటుంది. సో 1 ఇయర్ టర్మ్ పే చేస్తే మీకు సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ వస్తుంది, లైక్ 10 to 15%. సో ముందే మీరు మనీ పే చేస్తారు కాబట్టి 15% అనేది డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 అవర్కి 10 రూపీస్ ఛార్జ్ చేశారు అనుకోండి. అదే రిజర్వ్డ్ ఇన్స్టెన్స్ తీసుకుంటే మీకు అట్లీస్ట్ 15% డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ 10 రూపీస్ కాస్త 8 రూపీస్ పర్ అవర్ అలా ఛార్జ్ చేస్తారు. సో మీరు టర్మ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ డిస్కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 3 ఇయర్స్ తీసుకుంటే లైక్ అరౌండ్ 30% డిస్కౌంట్ ఇస్తారు అనమాట. సో మీరు ముందే ఒక ఇన్స్టెన్స్ రిజర్వ్ చేసి పెట్టుకుంటారు. ఎయిదర్ యూజ్ ఆర్ నాట్, దట్ ఈస్ యువర్ విష్, బట్ మీరైతే మనీ పే చేస్తారు ఆ ఇన్స్టెన్స్కి. The third category is spot instances. Bid on unused instances which can run as long as they are available and your bid is above the spot price at a significant discount. You can save maximum discount in this option. Spot instances అంటే AWS వాడి దగ్గర కొన్ని మిగిలిపోయిన అన్యూజ్డ్ ఇన్స్టెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని బిడ్లో పెట్టేస్తారు అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ వేలం పాటలో పెడతారు. సో వాడు చెప్పిన ప్రైస్ కన్నా మనం లెస్ టేక్ వాడు 10 రూపీస్ పెట్టాడు, మనం 11 రూపీస్ బిడ్ చేసాం. సో అలాంటప్పుడు బిడ్ ప్రైస్ కన్నా మనది ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇచ్చేస్తారు అనమాట.
సో బట్ ద ప్రాబ్లమ్ ఈస్ మీరు ఆ ఇన్స్టెన్స్ అనేది రన్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం బిట్ ప్రైస్ ఇంక్రీజ్ అయిపోయింది. వేరే వాళ్ళు 12 రూపీస్ బిట్ పెట్టేశారు అనుకోండి. సో అప్పుడు మీ బిట్ కన్నా ఈ బిట్ ఎక్కువ ఉంది కదా. సో అలాంటప్పుడు వాడు రన్ అవుతున్న ఇన్స్టెన్స్ స్టాప్ చేసేసి మీ దగ్గర నుంచి తీసుకొని వాడికి అలొకేట్ చేస్తారు. సో అంటే వెంటనే కన్వర్ట్ చేయడం, మీకు అనేది టూ మినిట్స్ ముందే నోటిఫికేషన్ రావడం ఇలాంటివి జరుగుతుంది. సో ఇది అంత కన్సిస్టెన్స్గా ఉండదు అనమాట. సో మీ డేటా అనేది లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ ద డిస్కౌంట్స్ వచ్చేసి ప్రైజెస్ వచ్చి చాలా చీప్గా ఉంటాయి. లైక్ 10 రూపీస్ ఇఫ్ యూ గో టు ది ఆన్ డిమాండ్లో 10 రూపీస్ పర్ అవర్ ఛార్జ్ చేస్తే రిజర్వ్లో ఒక 8 రూపీస్ మేబీ 8 రూపీస్ అలా చేస్తే స్పాట్లో జస్ట్ 3 to 4 రూపీస్కి వచ్చేస్తాయి అనమాట. బట్ ఎప్పుడు ఇది టర్మినేట్ అవుతాయి, ఎప్పుడు స్టాప్ అవుతాయో, ఎప్పుడు మీ దగ్గర నుంచి తీసుకుంటారో we can't guarantee. Those are the spot instances. The fourth one is dedicated hosts. Dedicated సో డెడికేటెడ్ హోస్ట్ అంటే మీరు రన్ చేసే వర్చువల్ మెషిన్స్ అన్నీ అండర్లైన్ హార్డ్వేర్ మీద రన్ అవుతాయి అన్నమాట. సో ఈ హోస్ట్ని, ఇది మెయిన్ హోస్ట్, ఈ హోస్ట్ని డిఫరెంట్ కస్టమర్స్ యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో మనం దీన్ని షేర్ చేసుకుంటాం. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ లైక్ యూబర్ పూల్ అలాంటి షేర్ ఉంటుంది కదా. సో షేర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కాస్త కాస్ట్ అనేది తక్కువ అవుతుంది. లేదు ఐ డోంట్ వాంట్ టు షేర్ విత్ ఎనీ వన్ అంటే డెడికేటెడ్ హోస్ట్ ఉంటాయి అనమాట. లైక్ యూబర్, యూ కెన్ బుక్ ఓన్లీ ఫర్ యువర్ సెల్ఫ్, కంప్లీట్ కార్ మొత్తం మీరే బుక్ చేసుకోవచ్చు కదా. లైక్ దట్ మీరు నా వర్క్లో, నా హోస్ట్లో, నా అండర్లైన్ హార్డ్వేర్లో వేరే కస్టమర్స్ ఎవరు ఉండొద్దు అనుకుంటే, సో అలాంటప్పుడు మనం డెడికేటెడ్ హోస్ట్ చూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ షేర్డ్ హోస్ట్ అనమాట. సో 2 టైప్స్ ఉంటాయి. డెడికేటెడ్ హోస్ట్ అంటే పే ఫర్ ఏ ఫిజికల్ హోస్ట్ దట్ ఈస్ ఫుల్లీ డెడికేటెడ్ టు రన్నింగ్ యువర్ ఇన్స్టెన్సెస్ అండ్ బ్రింగ్ యువర్ ఎగ్జిస్టింగ్ పర్ సాకెట్ పర్ కోర్ ఆర్ పర్ విఎం సాఫ్ట్వేర్ లైసెన్స్ టు రెడ్యూస్ ద కాస్ట్. సో కొన్ని లైసెన్సెస్ ఎలా ఉంటాయంటే పర్ హోస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. పర్ విఎం కాకుండా పర్ హోస్ట్, కంప్లీట్గా హోస్ట్కి లైసెన్స్ కొనేస్తే సో ఈ హోస్ట్లో రన్ అయ్యే వాటికి కూడా అప్లికబుల్ అవుతుంది. సో దట్ ఈస్ డిఫరెంట్. బట్ జస్ట్ నో డెడికేటెడ్ హోస్ట్ అంటే ఏంటి జస్ట్ తెలుసుకోండి, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టెన్స్ టైప్స్. Instance type determines various configuration of CPU, memory, storage and network capacity for your instances, which are grouped in instance families based on these capabilities. సో ఇన్స్టెన్స్ టైప్ని ఎలా డివైడ్ చేశారంటే దాని యొక్క CPU, దాని యొక్క మెమొరీ అండ్ స్టోరేజ్ ఆల్సో, అండ్ నెట్వర్క్ కెపాసిటీ లైక్ 100 Mbps బ్యాండ్విడ్త్ సపోర్ట్ చేసేది, 200p అండ్ వీనిక్స్ వర్చువల్ నిక్ కార్డ్ ఎన్ని యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారనమాట కొన్ని ఫ్యామిలీగా. లైక్ జనరల్ పర్పస్ వచ్చేసి మనం టీ సిరీస్ తీసుకుంటాం. టీ సిరీస్ వచ్చేసి చాలా లోయెస్ట్ కాస్ట్ అండ్ ఎందుకు యూజ్ చేస్తారంటే జనరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. వెబ్ సర్వర్స్ కానీ స్మాల్ డేటాబేసెస్ కానీ ఇందులో ఇన్స్టాల్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇంకాస్త అప్లికేషన్ సర్వర్స్ కావాలనుకుంటే మనం ఎం సిరీస్కి వెళ్ళొచ్చు. లైక్ ఇక్కడ ఉన్న యూజ్ కేసెస్ బట్టి మనం ఆ ఫ్యామిలీని అనేది చూజ్ చేసుకోవాలి. సమ్ పీపుల్ వాన్స్ వర్క్ ఆన్ ది హనా ఆర్ అపాచీ స్పార్క్ కావాలనుకుంటే సో వాళ్ళకి ఎక్కువ మెమొరీ ఆప్టిమైజ్డ్ సిపియు బేస్ చిప్స్ కావాలి కదా. సో అలాంటప్పుడు వాళ్ళు X1 మిషన్స్ చూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో డిపెండ్ ఆన్ ది అవర్ యూజ్ కేస్ మనం ఆ ఫ్యామిలీని చూజ్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నో మనం జస్ట్ ల్యాబ్ పర్పస్ కాబట్టి జనరల్ పర్పస్ లోయెస్ట్ కాస్ట్ ఎలా ప్రొవిజన్ చేయాలో చూద్దాం. ఓకే, దట్ ఈస్ ఇన్స్టెన్స్ టైప్స్. అండ్ ద నెక్స్ట్ వన్ is security groups basics. What is security groups? Security groups act as a firewall for associated instances. It controls both inbound and outbound traffic at the instance level. సో సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసి ఒక ఇన్స్టెన్స్కి ఫైర్ వాల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. సో మనం అన్నింటికి యాక్సెస్ ఇవ్వకుండా సో ఎవరెవరైతే ఈ మీరు ప్రొవిజన్ చేసిన ఇన్స్టెన్స్ అంటే వర్చువల్ మెషిన్
కి యాక్సెస్ అవ్వాలి, ఏ పోర్ట్స్ అలో ఇవ్వాలి, ఏ పోర్ట్స్ ఇన్బౌండ్ ఏ పోర్ట్స్ అలో ఇవ్వాలో మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో అందరికీ యాక్సెస్ ఇవ్వకుండా స్పెసిఫిక్ ఐపీస్ కానీ, ఈవెన్ యూ కెన్ డిఫైన్ ఓన్లీ స్పెసిఫిక్ ఐపీస్. సో ఈ ఏపీకి మాత్రమే ఈ మెషిన్ అలో అయ్యే విధంగా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. వాటిని అన్నింటి ఎక్కడ చేద్దామంటే సెక్యూరిటీ గ్రూప్స్లో మనం రూల్స్ అనేది యాడ్ చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ ఇస్ స్టేట్ఫుల్ ఫైర్వాల్. స్టేట్ఫుల్ ఫైర్వాల్ అంటే మీరు ఇన్బౌండ్ ట్రాఫిక్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్బౌండ్ ట్రాఫిక్ అలో చేస్తే దానికి సంబంధించిన అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ ఏ పోర్ట్ ద్వారా అయితే వెళ్ళాలనుకుంటుందో అది ఆటోమేటిక్గా అలో అవుతుంది. సో ఇన్బౌండ్ యాక్స్ అలో చేస్తే అవుట్బౌండ్ కూడా ఆ పోర్ట్కి సంబంధించిన రెస్పెక్టివ్ పోర్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీరు మళ్ళీ అవుట్బౌండ్ పోర్ట్ కూడా అలో చేయాల్సిన అవసరం ఉండదు స్టేట్ఫుల్ అయితే. సెక్యూరిటీ గ్రూప్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఇన్స్టెన్సెస్ వెన్ దే ఆర్ లాంచ్. సో ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడే సెక్యూరిటీ రూల్స్ అనేది ఆ ఇన్స్టెన్స్కి అటాచ్ అయిపోతాయి అనమాట. ఎవ్రీ ఇన్స్టెన్స్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ వన్ సెక్యూరిటీ గ్రూప్ బట్ కెన్ హ్యావ్ మోర్. సో మినిమం వచ్చేసి ప్రతి ఇన్స్టెన్స్ మీన్స్ వర్చువల్ మెషిన్కి అట్లీస్ట్ ఒక్క సెక్యూరిటీ గ్రూప్ అన్న ఉంటుందన్నమాట. సో మనం ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆల్ ఇన్బౌండ్ ట్రాఫిక్ ఈస్ బ్లాక్డ్ బై డిఫాల్ట్, ఆల్ అవుట్బౌండ్ ఈజ్ అలో బై డిఫాల్ట్. ఆల్ ఇన్బౌండ్ ట్రాఫిక్ అంటే బయట నుంచి ఈ మెషిన్కి యాక్సెస్ చేయడానికి దాన్ని ఇన్బౌండ్ అంటారు. ఇన్బౌండ్ మీన్స్ లోపలికి వచ్చే ట్రాఫిక్, అవుట్బౌండ్ మీన్స్ బయటికి వెళ్ళే ట్రాఫిక్. సో మీ మెషిన్కి వచ్చే ఇన్బౌండ్ లోపలికి ఎంటర్ అయ్యే ట్రాఫిక్ అంతా బై డిఫాల్ట్గా డినే ఉంటుంది అనమాట. మీ సిస్టమ్ నుంచి బయటకు వెళ్ళే ట్రాఫిక్, లైక్ మీ సిస్టమ్ నుంచి google.com ఓపెన్ చేస్తాను అనుకున్నా, సో అక్కడ నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి తెచ్చుకోవడం కదా. సో ఈ ట్రాఫిక్ అనేది బై డిఫాల్ట్గా అలా ఉంటుంది. అవుట్బౌండ్ ట్రాఫిక్ అనేది బై డిఫాల్ట్గా అలా ఉంటుంది. ఇన్బౌండ్ డినే ఉంటుంది. మన రూల్స్ని బట్టి మనం ఒక్కొక్క రూల్ యాడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి బూట్స్ట్రాప్ స్క్రిప్ట్స్ అంటారు. A step or section during the EC2 instance creation process where you can include your own custom commands via a script, అంటే బ్యాష్ స్క్రిప్ట్ కానీ పవర్ షెల్ స్క్రిప్ట్ కానీ. హియర్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ బ్యాష్ స్క్రిప్ట్ దట్ విల్ ఇన్స్టాల్ ది అపాచీ వెబ్ సర్వర్. సో మనం ఇన్స్టెన్స్ ప్రొవిజన్ అయిన వెంటనే కొన్ని కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆర్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకుంటే, సో బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో అక్కడ మీరు కమాండ్స్ అన్ని డిఫైన్ చేశారు అనుకోండి, యాజ్ సూన్ యాజ్ వన్స్ ద ఇన్స్టెన్స్ ప్రొవిజన్ అయిన వెంటనే ఈ కమాండ్స్ అన్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి అనమాట. సో దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బూట్స్ట్రాప్ స్క్రిప్ట్. సో దట్ ఈస్ దిస్ టాపిక్. సో డెమోలో వచ్చేసి ఒక EC2 మెషిన్ని ఎలా లాంచ్ చేయాలి, లాంచ్ చేసే మెషిన్లో మనం ఎలా లాగిన్ అవ్వాలి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ go to your AWS aws.amazon.com ఓపెన్ చేయండి. సో ఎస్టర్డే మనం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ ఐఎం వీడియోలో మనం మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేసాం కదా. సో ఇప్పుడు నాకు MFA అడుగుతుంది అనమాట, MFA కోడ్. సో మీరు ఆల్రెడీ సెట్ చేశారు కాబట్టి ఈ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో లాగిన్ అయిన వెంటనే సో ఈ సర్వీసెస్ వచ్చేసి EC2 రీజన్ స్పెసిఫిక్ అనమాట. సో ముంబై ఉంది కదా, సో ముంబైలో క్రియేట్ చేస్తే ఆ సర్వర్స్ ముంబైలోనే ఉంటాయి. మీరు స్విచ్ చేయాలనుకోండి ఇంకో రీజన్కి, నార్త్ వర్జీనియా, సో అక్కడ ఈ మిషన్స్ అనేవి కనపడవు. సో సర్వీసెస్ మీద క్లిక్ ఇచ్చి ఫస్ట్ సర్వీస్ వచ్చేసి EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. సో దిస్ ఈజ్ సర్వీస్ వేర్ వీ క్రియేట్ ది వర్చువల్ మెషిన్స్. సో ఇక్కడ చూస్తే రన్నింగ్ ఇన్స్టాన్సెస్, ఎలాస్టిక్ ఐపీస్, డెడికేటెడ్ హోస్ట్, వాల్యూమ్స్, కీ పేర్స్, ప్లేస్మెంట్ గ్రూప్స్, సెక్యూరిటీ గ్రూప్స్, లోడ్ బ్యాలెన్సర్, స్నాప్షాట్. సో రన్నింగ్ ఇన్స్టాన్సెస్ 0 అంటే ఏ మెషిన్స్ అనేది రన్ అవ్వట్లేదు ప్రజెంట్గా నా అకౌంట్లో.
ఓకే, మీరు క్లిక్ చేశాక ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అని ఉంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేస్తే మీకు మిషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో క్లిక్ ఆన్ దట్ లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇక్కడ ఇమేజ్ అనమాట, ఆపరేటింగ్ సిస్టమ్ ఇమేజ్. మీకు అమెజాన్ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా, రెడ్ హ్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా, ఆర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలా, సో మనకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ది అమెజాన్ లినక్స్. ఓకే, సో ఇక్కడ మనం టైప్స్ గురించి తెలుసుకున్నాం కదా. టైప్స్ T2 వచ్చేసి జనరల్ పర్పస్, అండ్ M5 మెమరీ ఆప్టిమైజ్డ్కి. సో ఇలా టైప్స్ ఉంటాయి బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని బట్టి. ఇక్కడ చూస్తే ఇది 96 కోర్స్ అండ్ 768 GB ఆఫ్ ర్యామ్తో వస్తుంది అనమాట. సో అది ఇంత GB వరకు సపోర్ట్ చేస్తుంది, 100 గిగాబిట్ బ్యాండ్విడ్త్ వరకు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంత హై ఎండ్ ఉన్న మెషిన్స్ కూడా మనం అమెజాన్లో క్రియేట్ చేయొచ్చు, లైక్ క్లౌడ్లో. సో యాజ్ ఆఫ్ నో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ది T2 వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే ఫ్రీ టైర్ ఎలిజిబుల్. సో ఈ మెషిన్ ప్రొవైడ్ చేస్తే, ఈ మెషిన్తో మీరు కనుక ప్రొవిజన్ చేస్తే దానికి మనీ అనేది పడదన్నమాట, ఛార్జ్ పడదు. నెక్స్ట్ కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్. సో నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1, నెట్వర్క్ బై డిఫాల్ట్గా ఉన్నది అలానే వదిలేసండి. సో ఇక్కడ అడ్వాన్స్ డీటెయిల్స్లో యూజర్ డేటా, దీన్ని బూస్టర్ స్క్రిప్ట్ అంటారు అనమాట. లైక్ ఇక్కడ మన కమాండ్స్ ఏమన్నా పాస్ చేయాలనుకుంటే పాస్ చేయొచ్చు. సో ఇన్స్టెన్స్ స్పిన్ అయిన వెంటనే నాకు /home/లోకి వెళ్ళేసి ఇక్కడ తరుణ్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది రూట్ వాల్యూమ్. సో రూట్ వాల్యూమ్ వచ్చేసి 8 GBతో కావాలా, మీరు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు అనమాట. IOPS వాల్యూమ్ టైప్ జనరల్ పర్పస్ SSD. యాడ్ ట్యాగ్స్ అవసరం లేదు. ట్యాగ్ మీన్స్ జస్ట్ నేమ్. ట్యాగ్స్ మీన్స్ మీరు ఐడెంటిఫై చేయడానికి జనరల్గా ట్యాగ్స్ ఇస్తారనమాట. మై లినక్స్ ఇన్స్టెన్స్. సో మీకు కావాలంటే లైక్ నేమ్ వచ్చేసి డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్, అడ్మిన్ డిపార్ట్మెంట్, లైక్ దట్ మనం ట్యాగ్స్ అనేది ఆ మిషన్కి ఇవ్వచ్చు. నెక్స్ట్ కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్. సో ఇఫ్ యూ సీ security create a new security group or select an existing security group. సో నేను కొత్త సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేద్దాం అనుకున్నా. సో సెక్యూరిటీ గ్రూప్ నేమ్ వచ్చేసి మై లినక్స్ సెక్ గ్రూప్. ఓకే, సో నన్ను క్రియేట్ చేద్దాం అనుకున్నాం. సో అండ్ లినక్స్ మిషన్స్ మనం లాగిన్ అవ్వాలంటే SSH నుంచి లాగిన్ అవ్వాలి, దానికి పోర్ట్ 22 అనేది అలో చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ ఏబుల్ టు లాగిన్ టు దట్ ఇన్స్టెన్స్. ఇందాక చెప్పాను కదా సెక్యూరిటీ గ్రూప్, ఇన్బౌండ్ ట్రాఫిక్. సో ఇక్కడ వచ్చేసి నేను 22 పోర్ట్ని అలో చేస్తున్నా. ఎక్కడ 0.0.0.0 అంటే పబ్లిక్ ఎవరన్నా ఈ మెషిన్ని యాక్సెస్ చేయడానికి నేను ఒక సెక్యూరిటీ రూల్ అనేది డిఫైన్ చేశాను అనమాట. తర్వాత రివ్యూ లాంచ్ జస్ట్ చూడండి, దెన్ లాంచ్. ఇక్కడ కీ పేరు అడుగుతుంది అనమాట. సో లినక్స్ మెషిన్స్లోకి లాగిన్ అవ్వాలంటే మనం ఒక కీ ఉండాలి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ నుంచి మీరు ఆ ఇన్స్టెన్స్కి లాగిన్ అవ్వచ్చు. సో క్రియేట్ అన్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఆర్ క్రియేట్ ఎ న్యూ పేర్. సో మీకైతే ఈ ఆప్షన్ ఉంటుంది. కీ పేర్ నేమ్ వచ్చేసి మై లినక్స్ కీ. డౌన్లోడ్ కీ పేర్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్.
యువర్ ఇన్స్టెన్స్ ఆర్ నౌ లాంచింగ్. సో ఇక్కడ క్లిక్ చేస్తే పెండింగ్ స్టేట్లో ఉంది. వన్స్ ఇట్ ఈస్ రన్నింగ్ స్టేట్లోకి వస్తే మనం 1 minute వెయిట్ చేసి దెన్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ మెషిన్. సో రన్నింగ్లో వచ్చింది. స్టాటస్ చెక్స్ అది ఇనిషియలైజ్ అవుతుంది. సో అది కూడా కంప్లీట్ అయితే దెన్ వీ కెన్ ఏబుల్ టు యాక్సెస్ దట్ మెషిన్. సో ఈ ఇన్స్టెన్స్ని ఎలా లాగిన్ అవ్వాలంటే ఫస్ట్ మనం పుట్టి అనే ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. పుట్టి డౌన్లోడ్ అని నేను లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ డౌన్లోడ్ పుట్టింది కదా. సో ఇఫ్ యూ కమ్ putti.exe అని ఈ 64-bit అండ్ పుట్టి జెన్ ఇది ఈ టూ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. ఓకే, అండ్ దెన్ వన్స్ ఇన్స్టాల్ చేసాక లెట్ వెయిట్ ఫర్ 1 minute. ఓకే, దెన్ ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో కనెక్ట్ మీద క్లిక్ ఇచ్చి SSH-i or else better way is ఈవెన్ ఇంకా మీరు పుట్టి జెన్ నుంచి జనరల్గా కీ జనరేట్ చేయాలి. సో ఇవన్నీ వద్దనుకుంటే గిట్ బ్యాష్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, గిట్ బ్యాష్ డౌన్లోడ్. సో ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ సాఫ్ట్వేర్ జస్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక ఆ కీ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఇలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ 2 ఆప్షన్స్ వస్తాయి అన్నమాట, గిట్ జియో అండ్ గిట్ బ్యాష్. సో గిట్ బ్యాష్ మీద క్లిక్ ఇచ్చేసేయండి. ఓకే, దెన్ వీడియో కమాండ్ ఇచ్చాడు కదా SSH-i. సో ఇది కాపీ చేసి ఇందులో పేస్ట్ చేయండి. మీరు ఇప్పుడు ఆ మెషిన్లో లాగిన్ అయ్యేసారు. ఎల్ఎస్ మనం లాంచ్ అయ్యే ముందు బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ పంపాం కదా, లైక్ #binbash cd/homeలోకి వెళ్ళేసి mkdir tarun ఒక ఫోల్డర్ క్రియేట్ చేయమని. సో క్రియేట్ చేసింది. సో బూట్స్ట్రాప్ స్క్రిప్ట్ అలా యూజ్ చేయమంటే యాజ్ సూన్ యాజ్ ఇన్స్టాల్ ప్రొవిజన్ అయిన వెంటనే ఆ స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ మై ఇన్స్టెన్స్. సో మీరు వచ్చేసి మీ యొక్క ఫస్ట్ మిషన్ని క్లౌడ్లో లాంచ్ చేశారు. సో సేమ్ మీరు ఎలా చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం విండోస్ మెషిన్ని ఎలా లాంచ్ చేయాలి, అండ్ విండోస్ మెషిన్కి లిటిల్ బిట్ టైం పడుతుంది, బట్ చూద్దాం. సో ఓకే, చూసారు కదా. సో జస్ట్ గో ఆన్ ప్రాక్టీస్ వన్స్ ఎలా క్రియేట్ చేయాలో డైరెక్ట్ స్టెప్స్. సో జస్ట్ గో ఆన్ do it. Okay, I think that is on this video. Thanks for watching. Thank you guys. Bye.